వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే రమేష్ గారు. నమస్తే మేడం. అయితే నాకు ఫిక్స్డ్గా ఒక ఇన్కమ్ వస్తుంది. 15,000 కానివ్వండి, 50,000 కానివ్వండి, 1 lakh కానివ్వండి. నాకు వచ్చే చిన్న శాలరీతో కూడా నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు డే బై డే ప్రతిరోజు ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారా? ఒక లాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారా? అసలు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే బేసిక్ థింగ్స్ ఏముంటాయి మనం ఫాలో అవ్వాల్సినవి? డెఫినెట్గా అండి, స్టాక్స్ మార్కెట్లో మనకు తెలిసినట్టు దాదాపు 7,000 షేర్లు ఉన్నాయి షేర్ మార్కెట్. 7,000 షేర్స్. ఇందులో తీరా చూస్తే మనకు ఒక 1000 షేర్లే మంచివి. ఓకే. ఒక 6,000 షేర్లు మనకు కొద్దిగా రిస్క్ షేర్స్. అంటే వాటికి ఆఫీసులు ఉన్నాయో లేదో తెలియదు, అవి అందులో ఏమైనా బిజినెస్ జరుగుతుందో లేదో తెలియదు. సో జరిగినా కూడా అక్కడ లాభాలు నిజంగా వస్తున్నాయో లేదో తెలియదు. ఓకే. సో సత్యం కంప్యూటర్స్ ఎలా అయితే రిస్క్ జరిగిందో, ఏం జరగకుండానే జరిగిందని చెప్పి వాళ్ళు ఎట్లయితే రిటర్న్స్ చూపించారో అట్లా రిటర్న్ చూపిస్తున్నారో లేదో తెలియదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆపరేటింగ్ షేర్స్ ఉంటాయి. సో వాళ్ళే అక్కడ ఏం జరగదు, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఏబీసీ సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టేస్తారు. పెట్టేసి ఏబిసిడి సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టేసి అక్కడ ట్రేడింగ్ అక్కడ ఏదో సాఫ్ట్వేర్ జరుగుతున్నట్టు అన్నీ చేసేదను దాన్ని ఆపరేట్ చేస్తారు. వాళ్ళే కృత్రిమంగా కొంటారు ఆ షేర్స్ని. కొనేదను రేట్ పెంచుకుంటూ వెళ్తారు, కొంచెం కొంచెం హై రేట్కి పెంచుకుంటూ వెళ్తారు. పెరిగినప్పుడు కొద్దిగా రిజల్ట్స్ కూడా ఫేక్ రిజల్ట్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, అరే ఈ కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయి, షేర్ బాగా పెరుగుతుందని మనలాంటి వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందరు ఇన్వెస్ట్ చేస్తారు. అది ₹2 ఉండే షేర్ ₹10 అవుతుంది. అప్పుడు వాళ్ళు మొత్తం అమ్మేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే రూపాయి నుంచి ₹2 దాకా కొంటారు. తర్వాత కొద్దిగా క్రియేట్ చేస్తారు. 1 మంత్లో ₹1, ₹2 అయింది, ₹3 అయిందని క్రియేట్ చేస్తారు. అంటే ₹1, ₹3 అయిందంటే 3 times పెరిగినట్టే. సో అందరూ అలా అది చూసి అందరూ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. అది ₹10 దాకా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అమ్మేసుకుంటారు. వాళ్ళకి యావరేజ్ ₹2 పడుతుంది షేర్కి. వాళ్ళు ₹10లో అమ్మేసి బయటపడతారు. సో వాళ్ళు అమ్మేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర చాలా క్వాంటిటీ ఉంటాయి. ఇది ₹1, ₹2 కాబట్టి వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల క్వాంటిటీ ఉంటాయి. ఈ సడన్గా అంత అమ్మేళ్ళకి ఒక్కసారిగా షేర్ మీద ప్రైజర్ పడిపోతుంది. ప్రెషర్ పడిపోయి అది మళ్ళీ ₹10 నుంచి మళ్ళీ ₹1కి వస్తుంది, తర్వాత 0 అయిపోతుంది. ఇలాంటి షేర్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మంచి షేర్స్ కన్నా ఇలాంటి షేర్స్ ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో. సో అందుకనే షేర్ మార్కెట్కి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాలెడ్జ్ లేని వాళ్ళు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, ఆయనకి ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆయన ఏంటంటే ఇలాంటి షేర్లో పెట్టకుండా ఏదైతే మనం అనుకున్న 1000 షేర్లో మన అమౌంట్ ఉండేటట్టు చూస్తాడు. ఆయనకు కావాల్సింది ఒక 50 షేర్లు. ఈ 1000 షేర్లలో మంచి షేర్లు మళ్ళీ వాటిలో కూడా ఫిల్టర్ చేసి ఒక 50 షేర్లు ఆయన ఎన్నుకుంటాడు. మళ్ళీ ఇందులో కూడా ఆయన బాగాలేకపోతే మళ్ళీ కొన్ని మారుస్తూ ఉంటాడు. బాగున్న షేర్స్ని మళ్ళీ తీసుకుంటూ ఉంటాడు, బాగలేని షేర్ని తీసేస్తూ ఉంటాడు. ఇలాగ నిరంతరం మార్కెట్ ముందే ఉంటారు. సో మనం ఏంటంటే ఏదో ఒక జీతానికి ఎంప్లాయీగా ఉంటాము, లేదంటే చిన్న బిజినెస్ నడిపిస్తూ ఉంటాము, వాటిలో బిజీగా ఉంటాం మనం. సో మనం మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అయ్యేది 9:30కి, 9:15కి మార్కెట్ స్టార్ట్ అయ్యి 3:30 క్లోజ్ అవుతుంది. సో ఈ టైంలో మనం బిజీగా ఆఫీస్లో బిజీగా ఉంటాం, మనం ఆ షేర్ సైజ్ చూడం. సో 3:30 తర్వాత, లేకపోతే మనం ఈవినింగ్ 5 తర్వాత, 6 తర్వాత జాబ్ ఫ్రీ అయిన తర్వాత చూసుకుంటే ఆ షేర్ పడిపోయి ఉంటుంది. అదే ఫండ్ మేనేజర్ అనుకోండి, సిస్టమ్ ముందే ఉంటాడు, వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు, రీసెర్చ్ టీమ్ ముందు వాళ్ళ మార్కెట్ ముందే ఉంటారు. ఏమైనా నెగిటివ్ న్యూస్ వస్తే ఎమ్మటే అమ్మేస్తారు. మనం ఈవినింగ్ చూసుకుంటాం, అది బాగా పడిపోగానే ఎందుకు పడిపోయిందని అప్పుడు న్యూస్ చూస్తాం. ఇంకా మనం చేసేది కూడా ఏం లేదు. అంటే ఈ ఎస్ఐపిస్ అన్ని వాళ్ళు డీల్ చేస్తారండి, డైరెక్ట్ మనం కాకుండా మ్యూచువల్ ఫండ్ మేనేజరే డీల్ చేస్తారు. ఓకే. ఇవి మన చేతిలో ఉంటాం. సో మన తరపున ఒక ప్రొఫెషనల్కి ఇస్తున్నాం, మనకన్నా ఒక 1000 రెట్లు ఎక్కువ నాలెడ్జ్ పర్సన్కి ఇస్తున్నాం. ఎంతవరకు అంటే మినిమం అమౌంట్ ఎంత అండి ఇట్లా ఎస్ఐపిలో? ఎస్ఐపిలు మినిమం ₹100 నుంచి కూడా ఉన్నాయి మేడం. ఓకే. మినిమం ₹100, మినిమం ₹500 అలా మనం ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ₹100 కూడా చేయొచ్చు ఎస్ఐపిలో. సో ఇది ఫస్ట్ పద్ధతి. రెండోది వచ్చేసి, సపోజ్ 50,000 అలాగా ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఒక 5-10,000 ఎస్ఐపిలో పెట్టి మ్యూచువల్ ఫండ్లో పెట్టిన తర్వాత కొంచెం కొద్దిగా అగ్రెసివ్నెస్ కోసం, అంటే మ్యూచువల్ ఫండ్ అంత అగ్రెసివ్ ఉండవు. ఎందుకంటే వాటిలో ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే వాళ్ళ మనీ కాదు కదా, వాళ్ళ డబ్బులు కాదు కాబట్టి వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకుని ట్రేడింగ్ చేయరు. సో మనం కొంచెం మన నాలెడ్జ్ కోసం కానివ్వండి, లేకపోతే కొద్దిగా అగ్రెసివ్నెస్ కావాలి మన పోర్ట్ఫోలియోకి అనుకున్నప్పుడు కొన్ని సెలెక్టివ్ స్టాక్స్, సో వీటి గురించి ఫస్ట్ అర్థం చేసుకొని, సో కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ తీసుకొని
సపోజ్ ఇప్పుడు ఫార్మా షేర్స్ బాగా పెరుగుతున్నాయి ప్రజెంట్. సో ఫార్మా ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకొని వాటిలో మనకి కొన్ని షేర్స్ సెలెక్ట్ చేసుకొని వాటి రిజల్ట్స్ చూసి వాటి క్యాష్ ఫ్లో చూసి బాగున్నాయని చూసి ఒకటి రెండు మంచి స్టాక్స్ కొనుక్కుంటే అవి కొద్ది కూడా వాటికి కూడా 2-3 సంవత్సరాలు టైం ఇస్తే బాగా పెరుగుతాయి. మధ్యలో కూడా 1-2 మంత్స్కి ఒకసారి చూసుకుంటూ ఉండాలి. అంటే న్యూస్ ఏమైనా మారుతున్నాయా. ఇప్పుడు సపోజ్ ఒక ఫార్మా కంపెనీకి ఒక కొత్త డ్రగ్ పర్మిషన్ వచ్చింది, సరే పెరుగుతా వెళ్ళిపోతుంది, 1 మంత్ తర్వాత చూసుకోవాలి. మళ్ళీ ఆ పర్మిషన్ పోయింది అనుకోండి, కొన్నిసార్లు ఎఫ్డిఐ అని ఫారెన్ వాళ్ళు డైరెక్ట్గా యూఎస్ వాళ్ళు ఎఫ్డిఐ వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదని. వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఈ డ్రగ్ అని స్టాప్ చేశారనుకోండి, ఇమీడియట్గా మళ్ళీ పడుతుంది. అందుకని 1 మంత్కి ఒకసారి దాన్ని గమనించుకుంటా. అలాగే సపోజ్ ప్రజెంట్ ఆటో షేర్స్ బాగా పెరుగుతాయి అంటున్నారు, మేబీ ఈవీ రావడం వల్ల. సో అన్నీ కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి, సో ఈవీ రావడం పెరుగుతున్నారు. సో వీటిలో ఏది బాగుంటాయి, సో ఏవి అందుబాటులో ఉన్నాయి, ప్రజలకు కావాల్సింది ఏది, సో వేటికి సేల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి, ఇవి గమనించి ఒక మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే అది కూడా పెరిగే అవకాశం ఉంది. దానికి కూడా లాంగ్ రన్లో ఎవ్రీ 3 మంత్స్కి క్వార్టర్లీ రిటర్న్స్ ఇస్తుంటాయి, అవి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్లో కన్జంప్షన్ థియరీ అన్నారు. అంటే కన్జంప్షన్స్లో అంటే మనకు కావాల్సిన కన్జంప్షన్ సంబంధించిన ఆయిల్ కానివ్వండి, మనకు సంబంధించిన గ్యాస్ కానివ్వండి, లేకపోతే మనకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన గ్రాసరీ కానివ్వండి, సో ఇవన్నీ మనకి కంపల్సరీగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కిందకు వస్తాయి. సో వీటిలో కన్జ్యూమబుల్స్ గూడ్స్లో వీటిలో మనకి ఏవి బాగా పెరుగుతున్నాయి, సో వాటిలో ఎక్కువ రిజల్ట్స్ ఎవరికి ఉండే అవకాశం ఉంది, అవి తీసుకొని వాటిలో కొంచెం మనం ఓన్ రీసెర్చ్ చేసుకోవాలి. లేదంటే మనం బ్లైండ్గా పెట్టామనుకోండి, అది మళ్ళీ పోయే అవకాశం ఉంది. మధ్యలో కూడా ఇట్లా గమనించుకుంటా కొంచెం అంటే మ్యూచువల్ ఫండ్స్లో 10,000 ఎస్ఐపి ఉంటే ఒక 5,000 షేర్స్ నెలకి ఇలాగే ఇన్వెస్ట్ చేసి, ఇవి కూడా మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. సో ఇలా చేసుకుంటే ఒక డైవర్సిఫికేషన్ అయింది. అంటే మొత్తం మ్యూచువల్ ఫండ్లో పోకుండా కొద్దిగా షేర్స్లో ఉన్నట్టు షేర్స్ కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాయి. సో వీటిని కొద్దిగా జాగ్రత్త చేసుకుంటే కొద్దిగా ఎక్కువ మ్యూచువల్ ఫండ్ కన్నా కొద్దిగా ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వీటికి టైం ఉండాలి, కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి, కొద్దిగా రీసెర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్ మనం చూసుకుంటూ ఉండాలి. మనకు ఉన్న షేర్స్ అన్ని షేర్స్ అవసరం లేదు, మన దగ్గర ఉన్న షేర్స్కి క్వార్టర్లీ రిటర్న్స్ ఎలా వస్తున్నాయి అవి చెక్ చేసుకుంటే డెఫినెట్గా కొద్దిగా మంచి రిటర్న్ వస్తుంది. మనకు కూడా ఏంటంటే ఇలా మంత్లీ కొన్ని షేర్స్ కొనడం వల్ల మనకు కూడా ఏమవుతుందంటే కొంచెం దాని గురించి తెలుసుకోవాలని, సో ఎగ్జైట్మెంట్ కానివ్వండి, కొంచెం లెర్న్ చేస్తాము. రిటర్న్స్ వస్తున్నాయంటే కొంచెం కాస్త కష్టపడడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారులేండి డెఫినెట్గా. సో కొంచెం అవగాహన పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికైనా ఫైనాన్షియల్ నాలెడ్జ్ అందరికి ఉండాల్సిందే. సో ఆ విధంగా ఫ్యూచర్లో ఇది కూడా లాంగ్ టర్మే. సో ఒక 10 years 15 years టైం. సో లాస్ట్ 10 yearsలో 10 రెట్లు అయిన స్టాక్స్ చాలా ఉన్నాయి, కానీ 10 years పాటు ఆ స్టాక్ని పట్టుకొని ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలాగా మనం 10 years అని ఒక స్టాక్ మీద మనం తీసుకొని ఉంటే దానికి 1-2 years బ్యాడ్ టైం ఉంటుంది, స్టిల్ మంచి రిటర్న్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.